హలో ఫ్రెండ్స్, మీ ముందుకు మంచి లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటి చెప్పబోతున్నానంటే, అడవికెళ్ళి ఎలా కొమ్ములు సేకరిస్తారన్నదే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తప్పకుండా చివరి వరకు అయితే చూసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే చేసేయండి మరిన్ని వీడియోల కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నది మీకు ఉడికించిన వెదురు కొమ్ము. డ్రై చేసుకోవడానికి ఈ విధంగా ఉడికిస్తాము. ఆ ప్రాసెస్ అంతా చివర్లో చెప్తాను. ఫ్రెండ్స్, మా ఊర్లో కొమ్ములు దొరకవు కాబట్టి మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే తెచ్చుకోవాలి వెళ్ళేసి. ఈ ఊరు వెళ్ళాలంటే ఈ గడ్డనైతే దాటాల్సి ఉంటది. తోట వలస అని చిన్న విలేజ్. ఫ్రెండ్స్, ఫైనల్లీ 2 అవర్స్ జర్నీ చేసి అయితే విలేజ్ కి అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ ఊర్లో ఏ పని మీద వచ్చానో తెలుసు కదా, వెదురు కొమ్ముల కోసం అయితే వచ్చాను. దాని పని మీదగానే బయలుదేరామన్నమాట. నేను, తమ్ముడు, చెల్లి అయితే బయలుదేరాము. ఈ అడవి గురించి నాకు తెలీదు, వీళ్ళే గైడ్ చేయబోతున్నారు ఇప్పుడు నన్ను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ వనం, మధ్యలో మనం అన్నట్టుగా ఉంది. మేము కొమ్ముల కోసం ఈ దారి గుండా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంట నడవాల్సి ఉంటది. ఫ్రెండ్స్, ఆ దూరంగా కనిపిస్తున్న కొండ పేరు తలుపు కొండ అంటారంట. మరి నాకు కూడా తెలీదు ఈ ఏరియా గురించి. చిన్నపిల్లలు చెప్తున్నారు, వింటున్నాను అంతే. అక్కడ పెద్ద పెద్ద విషసర్పాలు, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి అంటున్నారు. ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. ఇప్పుడు మనం వెళ్తున్న అడవి కొంచెం పర్లేదంట, సేపే అని చెప్పారు. ఈ తలుపుకొండ గురించి నాకైతే తెలియదు, కానీ మనం వెళ్ళబోయే అడవి ఇదిగో ఇలా ఉంటది. ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ అడవికైతే ఎంటర్ అయిపోయాము. నాకు ఈ అడవి గురించి తెలీదు, ఈ పిల్లలే గైడ్ చేస్తున్నారని చెప్పాను కదా. నాకైతే ఎటు వెళ్ళాలో కూడా తెలీదు, దారులు తెలీదు. కాబట్టి వీళ్ళైతే ఇటువైపు దారి ఉందని ఇటు పట్టుకెళ్తున్నారు, మరి చూడాలి. ఫ్రెండ్స్, పిల్లలతో అడవిలో జర్నీ చేయడం కొంచెము రిస్క్ అనే అనిపిస్తుంది. కానీ ఆ లోకల్ కాబట్టి, ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళైతే మేము తీసుకెళ్తాము అనేసి నాతో చెప్పి తీసుకెళ్తున్నారు. మరి చూడాలి, దారి కూడా తెలియదు ఇక్కడ. వీళ్ళకైతే అన్నీ తెలుసు కాబట్టి వీళ్ళతో అయితే నేను జర్నీ చేస్తున్నాను. చాలా చిక్కుగా ఉంటది అడవి. మరి కొంచెము ఇక్కడ ఎవరు తిరగరు కదా, డొంకలు మొత్తం ఉంటాయి. చూడాలి మరి. కొమ్ములైతే ఫైనల్ కొమ్ములున్న ప్లేస్‌కి అయితే వచ్చేసాము. చుట్టూ చూస్తున్నారు కదా, వెదురు దుబ్బులే కనిపిస్తున్నాయి మనకు. ఫ్రెండ్స్, ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంటది. అయినా సరే నేను ఫుల్ హ్యాండ్ టీ షర్ట్, ఫుల్ ట్రాక్ వేసుకున్నాను. దోమలు దంచేస్తాయి లేకపోతే. గైస్, మనం ఫైనల్లీ కొమ్ములున్న లొకేషన్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఏటి చేస్తున్నాడో తమ్ముడు. కొమ్ము అయితే దొరికింది ఒకటని బరాబరా విరిపేస్తున్నాడు. మొత్తానికి ఇరిచేసాడు. శక్తివంతుడే మనోడు. ఫ్రెండ్స్, వెదురు కూడా ఒక మొక్కే కదా, మొక్క ఎందుకు నరుకుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మేమైతే అడవిల్ని నరికి నాశనం చేయడానికైతే కాదు. గాయ్స్, ఒకటి చెప్తాను వినండి. గిరిజనులు అడవులనే నమ్ముకొని బతుకుతారు. మరి అలాంటప్పుడు అడవుల్ని ఎందుకు నాశనం చేస్తారు? మాకైతే ఆ ఉద్దేశం ఏటి లేదు. అడవుల్ని నాశనం చేసే ఉద్దేశం అసలే లేదు. ఎందుకంటే ఇది ఎలాంటి రసాయనాలు వాడని న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి మేము దీన్ని సేకరిస్తున్నాం. సో మీకు అర్థమయ్యింది అనుకుంటా. ఓకే, బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు చూడండి, ఈ స్తూపాకారంలో ఉన్న స్కేల్ సైజులో ఉన్న కొమ్మును అయితే విరపబోతున్నాను ఇప్పుడు. ఈ విరిపిన కొమ్మును ఎలా చెక్కాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. ఫైనల్లీ విరిపేసాను చూడండి, ఎంత చక్కగా ఉందో. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అలా విరుపుకున్న కొన్ని కొమ్ముల్ని బ్యాగ్లో వేసుకొని అయితే కొంత దూరం అయితే ట్రావెల్ చేసాము. చాలా సేపు అయింది. మేము తిరిగి తిరిగి అక్కడే అలసిపోయాం, కానీ మాకైతే ఎలాంటి వెదురు కొమ్ములు కనిపించలేదు. రెండో మూడో కనిపించాయి అంతే. మీకు వెదురు కొమ్మును ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాలన్నాను కదా. ఈ పొడుగ్గా ఉన్న వెదురు కొమ్మును సగం నరికి ఈ విధంగా చెక్కుకోవాలి, పై లేయర్ అనేది. ఫ్రెండ్స్, ఇలా మనము పై లేయర్ అంతా తీసేస్తే లోపల వైట్ గా వస్తుందన్నమాట మనకు వెదురు కొమ్ము అనేది. మీకు చివర్లో చూపిస్తాను ఆ వెదురు కొమ్ము ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, ఈ వెదురు కొమ్ము మీద స్కిన్ ఉంటది చూడండి, అక్కడ చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి. అవి గాని తగిలిందంటే మొహంకి దురద పెడతాయి. ఫ్రెండ్స్, చూడండి క్లీన్ చేసిన కొమ్ము ఎలాగుందో. వైట్ కలర్ లో ఇలాగా వచ్చే వరకు మనం లేయర్ అంతా తీసేయాలి పైనది. ఈ విధంగా తీసుకొని సంచిలో అయితే పెడుతున్నాను నేను. ఇంకోటి తీసుకున్నాను చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇది కూడా అలాగే చెక్కి నీట్ గా చేసుకొని అయితే కొమ్ముని నేను ఇలాగా ఒలుస్తున్నాను. పై లేయర్ అనేది ఒలిచేసి ఆ బ్యాగ్ లో పెట్టుకొని మనం వెళ్ళిపోవడమే. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ అయితే వేస్తాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, వెదురుకి శాస్త్రీయ నామం ఉంటదా ఉండదా? ఇది ఏ జాతికి చెందిన మొక్క? మీకు గాని తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రతి వెదురు కొమ్మునైతే పైన లేయర్ తీసి ఇలా క్లీన్ చేయాల్సి ఉంటది. ఫ్రెండ్స్, అడవిలో ఎంత తిరిగినా మాకైతే సగం కొమ్ములు కూడా దొరకలేదు. ఎందుకంటే ఈ సీజన్‌లో కొమ్ములు అయిపోయి ఉంటాయి. అండ్ చెట్లుగా మారిపోయి ఉంటాయి కాబట్టి ఈ సీజన్‌లో అయితే కొమ్ములు దొరకడం చాలా కష్టం. అక్కడక్కడ ఒక్కొక్కటి వెతుక్కుంటూ అయితే మేమైతే కొమ్ములు సేకరిస్తున్నాము. ఫ్రెండ్స్, అదేటి సీజన్ అయిపోయింది అంటున్నారు అనుకుంటున్నారా? ఇది రెయినీ సీజనే. కాకపోతే జూలై, ఆగస్టు మధ్యలో కొమ్ములనేవి ఎక్కువ బయటకొస్తాయి. కాబట్టి ఇది సెప్టెంబర్ కదా, సో కొమ్ములనేవి అయిపోయి ఉన్నాయని అంటున్నాను. ఫ్రెండ్స్, మేమైతే అడవికి వేరే వైపు వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ చూడండి దారి తప్పిపోయి చిక్కుకున్నాం ఈ అడవిలో.
కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఎంత చురుగ్గా ఉన్నారో. దారి తప్పిపోయామని తెలుసు. కానీ ఎలా బయటపడాలో వీలైతే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. గైస్ నేను ఫస్ట్‌లోనే చెప్పాను కదా! ఈ ఊరు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని. నాకెలా తెలుస్తది ఎటువైపు దారి ఉందో? నాకైతే తెలీదు కాబట్టి వాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు ఎళ్తున్నానంతే. ఏంట్రా ఇది ఇన్ని తిరుగుళ్ళు తిరిగితే ఇన్నే దొరికాయి. ఏం చేస్తాం మరి? ఇంకా చాలా తిరగాలి. ఇంకా నిండాలంటే. పాపం పిల్లలు నాతో చాలా కష్టపడుతున్నారు. ఆళ్ళకి ఏది కొనివిస్తానో, కొనివ్వలేనో నాకైతే తెలీదు కానీ, వాళ్ళకేదైనా చెయ్యాలి అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే పిల్లలేటి చేస్తున్నారంటే, వెదురు కొమ్ముల్ని విరిపి, విరిపి వాళ్ళైతే ఇలా పెట్టేసి ఎళ్తున్నారు దారిలో. నేను వాటిని సేకరించి సంచిలో యేసుకొని ఎళ్తున్నాను ముందుకి. ఫ్రెండ్స్ ఈ వెదురు కొమ్ముల్ని మా గిరిజనులు ఎందుకు అంతగా ఇష్టపడతారంటే, వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అవి ఏటంటే ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్ లాంటివి పుష్కలంగా ఉంటాయని నమ్ముతారు. ఇంకా మనిషికి ఈ వెదురు వల్ల ఉపయోగములు చెప్తాను వినండి. చాలానే ఉన్నాయి. ఈ వెదురు కొమ్ముల్ని కూరలుగా వాడుతారు. అండ్ ఫర్నిచర్ మరియు వీటిని వాస్తుపరంగా ఇంట్లో ఉంటే బావుంటది అంటారు వెదురుని. పచ్చడ్లుగా వాడుతారు. ఇలా చాలానే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకు ఈ వెదురు అనేది ఎక్కడ ఎక్కువగా దొరుకుతదంటే, మన వరల్డ్‌లోనే హైయెస్ట్ పాపులేషన్ అయినటువంటి చైనాలో ఎక్కువ దొరుకుతది. అండ్ మన ఇండియా ఏమొచ్చి సెకండ్ స్పాట్‌లో ఉంది. ఇది ఇండియాలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా దొరుకుతది. అలాగే మన ఏపీ విషయానికొస్తే విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ట్రైబ్స్ ఉండే ఏరియాల్లో ఎక్కువగా దొరుకుతది. ఫ్రెండ్స్ ఇది మేముండే అరకు చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. అనంతగిరి మండలం దమ్కు ఏరియా వైపు ఇది ఎక్కువగా ఉంటది. ఇది పాడేరు వైపు అయితే వంట్ల మామిడి, వడ్డాది, మాడుగుల వైపు మాత్రమే దొరుకుతది. ఘాట్ రోడ్ వైపు. ఫ్రెండ్స్ ఇలా వెదురు కొమ్ములు సేకరిస్తున్న సమయంలో తమ్ముడేటి తీసుకొచ్చాడో చూడండి. వీటిని పుట్ట మీద మొలుస్తాయి కాబట్టి పుట్టగొడుగులే అంటారు. కానీ వెదురు దుబ్బుల మీద ఇవి మొలుస్తాయి కాబట్టి ఏమంటారో మీరు తెలుగులో కామెంట్ అయితే చేయండి. నా చేతుల్లో కనిపిస్తున్న ఈ పుట్టగొడుగులు వైట్ కలర్‌లో ఉన్నాయి. ఇవి సంతల్లో గాని ఎక్కడ కనిపించవు. ఎందుకంటే మాకు దొరకడమే చాలా కష్టం. అండ్ ఈ వెదురు కొమ్ముల విషయానికొస్తే ఈ వెదురు కొమ్ములు కూడా ఎక్కడ సంతల్లో కనిపించవు. ఒకవేళ సంతల్లో కనిపించినా అవి కొంచెం కొంచెం తీసుకొస్తారు. లేదంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి అవి ఎక్కువగా తీసుకురారు. ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా! ఎటు చూసినా పుట్టలే కనిపిస్తున్నాయి. ఇందాకైతే ఒక 2 పాములు కనిపించాయి. అయినా సరే వీడియో తీయడానికైతే అవ్వలేదు. అవి ఇలా చూసేలోపే ఎళ్ళిపోయాయి కాబట్టి. పైగా పిల్లలతో వచ్చున్నాను కాబట్టి ఎటువైపు నుంచి ఏ పామొచ్చి కాటేస్తదా అదొక భయం. చాలా రిస్క్ అనిపిస్తుంది నాకైతే ఇది. ఫ్రెండ్స్ చెప్పాను కదా! ఇది అన్‌సీజన్ అని. ఇది సెప్టెంబర్ కాబట్టి ఆ వెదురు కొమ్ములు చాలా పెరిగిపోయి చెట్లుగా అయిపోయాయి. కాబట్టి మాకు చాలా కావాలి కాబట్టి కొంతవరకైతే రిస్క్ చేయాలనిపించింది. పైకెక్కి అయితే ఆ వెదురు కొమ్ములనేవి నరికేసి తీసుకొద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే చెట్టెక్కుతున్నాను. అది చాలా పైకి ఉన్నాయి కాబట్టి. అడవికొచ్చి చాలా సేపయింది. ఎనర్జీ లెవెల్స్ అయితే పూర్తిగా పడిపోయాయి నాకు. అయినప్పటికీ రిస్క్ చేయాలి తప్పదు. వెదురు కొమ్ముల కోసం వచ్చాను కాబట్టి కొన్నైనా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ మరీ అంత రిస్క్ చేయట్లేదు. కొంతవరకు అయితే నేను రిస్క్ చేశాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ నాకైతే ఫలితం దక్కింది. నేను పైకెళ్ళి వెదురు కొమ్ములు 3 అయితే కట్ చేసి తీసుకొచ్చాను. కిందకొచ్చిన తర్వాత వెదురు కొమ్ములు ఎలా తీశానో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇటువైపు విపరీతమైన వేడి ఉంటది. పైగా ఈ అడవిలో విపరీతమైన దోమలు. నేనైతే ఫైనల్లీ ఈ యొక్క కొమ్ములనైతే కట్ చేసేసాను. కిందకి దిగబోతున్నానిప్పుడు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా కష్టపడి ఉన్నారా? ఆ కష్టపడి ఉంటే కష్టం విలువ మీకు కూడా తెలిసి ఉంటది గదా! ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి కష్టానికి. ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాను కదా! ఇంత కష్టానికి ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఆ జిల్లా నేమ్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తానికి మేము పడిన శ్రమకైతే ఫలితం దక్కింది. కొంతవరకైతే కొమ్ముల్ని సేకరించి సంచిలో వేసుకున్నాము. మేము బయలుదేరిన టైం అయితే 1 గంట. ప్రెజెంట్ అయితే టైం 4:30 అవుతుంది. ఈ టైంకి బయలుదేరితే మేము ఇంకో అరగంటలో చేరుకొని 5 కల్లా వెళ్ళిపోతాం ఇంటికి. ఎందుకంటే ప్రమాదకరమైన అడవిలో ఎక్కువసేపు పిల్లలతో ఉండడం మంచిది కాదు. ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్న మా తమ్ముడు పేరు పండు. వీడు నా కోసం చాలా కష్టపడ్డాడు ఈరోజు. అండ్ వీడియో తీస్తున్న పాప పేరు సంజు అనమాట. మా చెల్లెలు తను. వీళ్ళైతే నా కోసం ఈ రోజంతా ఒక గైడ్‌లా పనిచేసి అడవంతా తిప్పారు. కాబట్టి వీళ్ళ కోసం అయితే నేనేం తీసుకురాలేదు వచ్చేటప్పుడు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వీళ్ళ కోసం ఏదైనా తీసుకొచ్చి చిన్న షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకొస్తా. ఫ్రెండ్స్ వీళ్ళ కోసం అయితే నేనేం చేయలేకపోతున్నానని చాలా బాధగుంది. నేను ఫోన్ చేసినప్పుడు ఈళ్ళు స్కూల్లో ఉన్నారు. నేనొస్తున్నానని తెలిసి వీళ్ళు స్కూల్ మానేసి అయితే నా కోసం వచ్చారు. వచ్చి ఇంత చేశారు. అయినా ఏం చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయిపోతూ వస్తుంది కాబట్టి మేమైతే ఊరు బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎక్కడైనా ఇలా అడవికి దూరంగా ఎళ్లి ఉంటే మాత్రము
ఖచ్చితంగా టైం మీదనే ఇంటికెళ్ళిపోండి. ఎందుకంటే ప్రమాదమైన జంతువులు అడవిలో తిరుగుతుంటాయి కాబట్టి దాడి చేసే అవకాశం ఉంది. సో, మీరు కూడా టైం మీదగా ఇంటికెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్నాను. ఫైనల్లీ గైస్ వే టు హోమ్. మేమైతే ఇంటికెళ్ళడానికి బయలుదేరిపోయాం. అదిగో చెల్లి చూడండి ముందుగానే ఎళ్ళిపోతుంది ఇంటికి. ఫ్రెండ్స్ వాళ్ళైతే చిన్న పిల్లలు కాబట్టి బరువంతా నా మీద తీసుకున్నాను. సుమారు ఇది 30 కేజీల వరకు ఉండొచ్చు. ఈ బరువంతా ఇంటి దాకా మోసుకెళ్ళాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ మీరు నా చేతుల్లో చూస్తున్నవి మష్రూమ్స్. వీటిని పుట్టగొడుగులనాలో లేకపోతే వెదురు చెట్టుపై మొలిచిన పుట్టగొడుగులనాలో నాకైతే అర్థం కాట్లేదు. వీడు ఏటి చూసినా తెచ్చేసి పెట్టేస్తున్నాడిక్కడ. వీడికైతే ఇవి ఇస్తున్నాను. వీళ్ళిద్దరూ ఈ జర్నీలో చాలా చురుగ్గా పనిచేస్తూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. నాకైతే భయమేస్తుంది ఈళ్ళని చూస్తుంటే. ఫ్రెండ్స్ వీళ్ళు చిన్న పిల్లలే అయ్యుండొచ్చు. కానీ వీళ్ళు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు కాబట్టి వీళ్ళకైతే ఈ అడవి అలవాటయ్యి ఉంటదని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈడు చూడండి పెద్ద ఫోటోగ్రాఫర్ ముందు పోజిస్తున్నట్టు పోజిస్తూ ఈ మష్రూమ్స్ అయితే సంచిలో పెడుతున్నాడు. ఫ్రెండ్స్ మేము ఈ కొద్దిసేపులో సేకరించిన మష్రూమ్స్ అయితే ఈ సంచిలో పెడుతున్నాము. వెదురు కొమ్ములకు సీజన్ ఉన్నట్టు ఈ మష్రూమ్స్‌కి కూడా ఒక సీజన్ ఉంటది. ఫ్రెండ్స్ వీటినైతే ఫైనల్లీ సంచిలో అయితే ఏసేసాం. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మష్రూమ్స్ కనిపించాయి మాకు. ఈ మష్రూమ్ షేప్ చూడండి ఒక ఫ్లవర్‌లా ఉంది. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా! కూర వండుకుంటే ఇంకా బావుంటాయి. "ఏరే ఏటి చేస్తున్నావురా? ఆవేశానికి, ఆత్రానికి అస్సలు ఆగట్లేదు ఈడైతే." ఈ మష్రూమ్స్ అనేవి ఇప్పుడైతే కొంచెమే ఉన్నాయి కానీ సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో చాలా ఎక్కువ వస్తాయంట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీక్‌లో ఈ మష్రూమ్స్ కోసం వీడియో చేయాలంటే మీ చూసేవాళ్ళలో ఎవరైనా ఒక 10 మంది నాకు కామెంట్ చేస్తే మష్రూమ్స్ వీడియో చేయమని తప్పకుండా అయితే దానికోసం ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్‌ని మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా క్లోజ్‌గా. ఈ మష్రూమ్స్ అయితే ఒక ఫ్లవర్ షేప్‌లో ఉన్నాయి. ఫ్లవర్ షేప్‌లో ఉన్నాయి కదా అని ఏ మష్రూమ్స్‌ని పడితే ఆ మష్రూమ్స్‌ని తింటే పిచ్చోళ్ళయిపోతారంట పెద్దోళ్ళు చెప్తుంటారు. నెక్స్ట్ వీడియోలో మీరు గాని మష్రూమ్స్ కోసం వీడియో చేయమంటే తప్పకుండా చేస్తాను డీటెయిల్‌గా. ఫైనల్లీ రిటర్న్ టు హోమ్ అండి. గాడ్‌కి థాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని సేఫ్‌గా తీసుకొచ్చినందుకు. ఇదిగో వీళ్ళే నాతో అడవి అంతా తిరిగిన అడ్వెంచర్స్. చాలా మంచిగా చూసుకున్నారు. అడవంతా తిప్పి, నాకు తెలియని ప్లేస్‌లు కూడా చూపించి, చాలా ఎంజాయ్ చేశా వీళ్ళతో తిరిగిన ప్రతి క్షణం. ఈ ఇయర్‌లో వీళ్ళైతే నాకొక బెస్ట్ మెమొరీ ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే ఇంత స్పెషల్‌గా రిసీవ్ చేసుకొని, ఇంత అడవంతా తిప్పి, తెలియని ప్లేస్ కూడా తిప్పి, చాలా అయితే ఎంజాయ్ చేశారు నాతో. నేను కూడా చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యి ఈళ్ళతో అడవంతా తిరిగేసా. ఫైనల్లీ సేఫ్‌గా ఇంటికైతే వచ్చేసాము. చూడండి నేను వెళ్ళిపోతానంటే ఎంత డల్‌గా పెట్టాడో ఫేస్ ఈడు. అయినా నేను మా ఊరు వెళ్ళక తప్పదు కదా! ఫ్రెండ్స్ ఫైనల్‌గా నేనైతే మా ఊరొచ్చేసాను. ఫ్రెండ్స్ తెచ్చిన కొమ్ముల్ని ఎలా వంట చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి మా పిన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. మా తమ్ముడేటి చేస్తున్నాడంటే ఈడు పిండి మర్రలాగా తిప్పుతున్నాడు. ఫ్రెండ్స్ ఈడిని చూస్తే నాకోటి గుర్తుకొచ్చింది. మేము కూడా చిన్నప్పుడు ఈ వెదురు కొమ్ములు తీసుకొచ్చినప్పుడు ఈ విధంగానే ఆడుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది వలస పూల గింజలు. ఈ వలస పూల గింజలు కూడా కలుపుతారా అని చూస్తున్నారా? అవును కలుపుతారు. ఫ్రెండ్స్ ఈ వెదురు కొమ్ముల్ని ఈ విధంగానే కాదు రైస్ కూడా మిక్స్ చేసి వండుతారు అండ్ రైస్ పిండి కూడా కలుపుతారు. ఫ్రెండ్స్ ఈ జనరేషన్‌లో మిక్సీలున్నా కూడా ఈ రుబ్బురాయి దగ్గర రుబ్బుతారు పిండి అయినా ఏదైనా. ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా వంట చేసుకుంటాము. మరి మీరు ఏ విధంగా వంట చేసుకుంటారో కామెంట్ చేయండి. చాలా రకాలుగా వంట చేసుకోవచ్చు ఈ కొమ్ముల్ని. రైస్ కలుపుకొని, లేకపోతే రైస్ పిండి కలుపుకొని, లేకపోతే ఇలా వలస పూలు పిండి నూరుకొని ఇలా వండుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మనోడు కర్రీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నాడో. కానీ ప్రాసెస్ అంతా మిగిలే ఉంది. ఇంకా కంప్లీట్‌గా అవ్వలేదు. ఇప్పుడైతే రైస్ పిండి అనేది ఏస్తుంది. 90% కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూడడమే ఉంది. లేట్ ఎందుకు బ్రో టేస్ట్ కూడా చూసేద్దాం ఎలా ఉంటదో. టేస్ట్ చూసి అయితే చెప్తాను మీకు. ఈ పులుసు గురించి చెప్పాలంటే నాటుకోడి పులుసులానే ఉంటదేమో. చూడండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. అబ్బా! ఎంత బావుందో. సూపర్‌గుందసల. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకోసారి అడిగితే పిన్ని ఇవ్వదేమో అనుకున్నాను. కానీ మా పిన్నిది చాలా మంచి మనసు. ఇంకోసారి అడిగినా ఇచ్చింది. టేస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి. ఫ్రెండ్స్ దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంటది. అంత టేస్ట్‌గా ఉంటది. నేను ఆగలేక ఏం చేశానో చూడండి. మా పిన్ని దగ్గర వెంటనే అయితే రైస్ పట్టుకెళ్ళి కర్రీ అయితే అడిగేసుకున్నాను. అలా అమ్మతో కాసేపు కర్రీనైతే షేర్ చేసుకొని తిన్నాం. తర్వాత ఏం చేశారో చూడండి. వీళ్ళు కూడా నాతో జాయిన్ అయిపోయారు. చాలా బావుంది అనుకుంటూ ఈళ్ళైతే తింటున్నారు.
వీడైతే ప్రేయర్ చేసుకుంటున్నాడు. ప్రేయర్ చేసుకున్న తర్వాత తినాలనే రూలు. ఇక్కడ చూడండి మా పిన్ని ఎట్ చేస్తుందో. తిని టేస్ట్ చేస్తుంది. అది తనే వండింది కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను. సూపర్‌గుందని చెప్తుంది. చాలా చాలా బావుందని ఇంకా చెప్తుంది చూడండి. తనే వంట చేసింది అదంతా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అమ్మగారు ఏటి చేస్తున్నారో. ఈ రుబ్బురాయి పైన మిరపకాయలేసి నూరుతున్నారు. ఏ కారం వాడకుండా మేము ఇలాగే నేచురల్‌గానే తింటాము. ఇక్కడ చూడండి బియ్యం పిండి ఇక్కడ నూరుతుంది. ఈ విధంగా కూరల్ని ఏదైతే కలుపుకోవాలో అన్నీ ఇక్కడే నూరుకుంటారు. ఫ్రెండ్స్ ఇలానే మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ఆర్గానిక్ ఫుడ్స్‌ని ఇలా వండుకోవడం మేము అలవాటైపోయాము. ఇక్కడ చూడండి ఇంకో ఇంట్లో ఎళ్తే మా పిన్ని గారు ఏటి చేస్తున్నారో, ఇక్కడ కూడా ఇలాగే ఈ కొమ్ములనేవి ఈ బియ్యపు పిండితో ఇలాగా వండుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నవి చాక్లెట్స్ కాదు. ఇవి టమాటాలు చిన్న సైజువి. ఫైనల్‌గా మా బాబాయ్ అయితే టేస్ట్ చేయబోతున్నారిప్పుడు. ఈ కొమ్ముల కూర గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటది. కావాలంటే టేస్ట్ చేసి చూడండి. ఫ్రెండ్స్ మీకు మొదట్లో చెప్పాను కదా! ఈ కొమ్ముల్ని ఎలా ఉడికించుకొని ఆరబెట్టుకోవాలని. ఈ విధంగా పొయ్యి పైకి తాళ్ళు కట్టుకొని ఇలా వేలాడదీస్తే అవే ఆరుతాయన్నమాట. కొన్ని రోజుల తర్వాత వీటిని సేకరించి మనము సేఫ్‌గా మంచి ప్లేస్‌లో పెట్టుకోవడమే. ఇలాగ మనం నిల్వ చేసుకున్నట్లయితే ఇది మనకు సంవత్సరం పాటు ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఏసుకోండి. మరిన్ని ఇలాంటి ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ.